హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రియమైన నీకు 9వ భాగాన్ని వినేద్దాం. తన ఎదురుగా వచ్చిన వ్యక్తిని చూడగానే దివిజ కళ్ళు పెద్దవిగా చేస్తూ చూస్తుంది. అప్రయత్నంగా తన నోటి వెంట అతని పేరు పలుకుతుంది. మయాంక్. ఎస్, ఇట్స్ మయాంక్. ఐ యామ్ బ్యాక్. ఏం రాననుకున్నావా? నువ్వు ఆ రోజే వెళ్ళిపోయావని చెప్పారు. మళ్ళీ అంతలోనే ఎప్పుడు తిరిగి వచ్చావు అని. నాకు కావలసిన దాన్ని ఏది దక్కించుకోకుండా అంత త్వరగా వదలను డార్లింగ్. నీ పొగరు నాకు నచ్చింది. నీ యాటిట్యూడ్ ఇంకా నచ్చింది. ఒక ఆడపిల్లకు ఉండవలసిన దానికన్నా ఎక్కువే ఉంది నీకు. నువ్వు కావాలి. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ప్రాణం తీసేస్తాను. జాగ్రత్త. అయినా నీకు ముందే చెప్పానా నాకు ఆల్రెడీ పెళ్ళయిందని? వినవా? జస్ట్ ఒక పసుపు తాడు మెడలో వేసుకుని పెళ్ళి అయిపోయిందంటే ఎలా నమ్మమంటావు? మీ ఆయన పక్కన లేడుగా. ఉంటే నమ్ముతాను, లేకుండా నమ్మమంటే నేను పిచ్చోన్ని కాదు. అతను ఎవరో నాకు చూపించు, ప్రూవ్ చెయ్యి, అప్పుడు ఆలోచిస్తాను. అంతేకాని ఇలా పిచ్చి వాగుడు వాగితే నమ్మను. ఆల్ రైట్, నీకు 3 రోజుల్లో నా భర్త ఎవరు నేను చూపిస్తాను. ప్రూవ్ చేస్తే శాశ్వతంగా వెళ్ళిపోతావా ఇక్కడి నుంచి? చెప్పానుగా ఆలోచిస్తానని. నువ్వు చెయ్యి, చూస్తా నేను. ఇద్దరూ సై అంటే సై అనుకుని ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ మయాంక్కి అర్థం కాని విషయం ఏమిటంటే దివిజ అబద్ధం చెప్తుంది అనుకుంటాడు. ఆ తాళి ఒక నాటకం అనుకుంటాడు. లంచ్ అవర్లో మయాంక్ మళ్ళీ క్యాబిన్కి వచ్చి లంచ్కి వెళ్దాం వస్తావా దివిజ అంటాడు. సారీ సార్, నేను నా ఫ్రెండ్తో తింటాను అంటుంది. ఇక్కడ నీకు ఫ్రెండ్స్ ఎవరున్నారు? ఎవరు, అమ్మాయిలేగా? నో సార్, రుద్ర మై ఫ్రెండ్ అండ్ ఇక్కడే వర్క్ చేస్తున్నాడు. తను కూడా. అతను నాకు తోడుగా ఉంటాడు. కాల్ చేశాను, వస్తూ ఉంటాడు అనేలోపే రుద్ర లోపలికి వస్తాడు. పక్కనే మయాంక్ని చూసి మీరు ఎక్కడ ఉన్నారు ఏంటి అంటాడు ఆశ్చర్యంగా. ఏం లేదు, రుద్ర సార్కి లంచ్కి తోడు కావాలంట, సో వెతుక్కుంటూ వచ్చారు అంటుంది వెటకారంగా. తన అన్న మాటలకి సగం అర్థం కాక పిచ్చి చూపులు చూస్తున్నాడు రుద్ర. ఇక లాభం లేదని యూ గైస్ క్యారియన్ అంటూ వెళ్ళిపోతాడు. దీనికి ఇంత ఫాలోయింగ్ ఏంటి? ఒకవైపు వంశీ అయితే మరొక వైపు గౌతమ్, ఇప్పుడు రుద్ర. ఏంటిది? అందరూ ఒక్కొక్కరుగా అడ్డుపడుతూనే ఉన్నారు. చూస్తుంటే చాలా టఫ్ క్యారెక్టర్గా ఉందే. ఎలా దీన్ని నా దాకా తెచ్చుకోవాలి? ఏం చేద్దాం అన్న ఎటువైపు ఒకరు అడ్డుపడుతూనే ఉన్నారు. పోనీ ఒంటరిగా దొరికిన రోజు ప్రయత్నిద్దామంటే దవడ పగలగొట్టే రకం ఇది. ఏం చేయాలబ్బా తల పట్టుకున్నాడు. ఇటు దివిజ రుద్రతో క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేస్తూ ఉంటుంది. దివి, నిన్ను ఒకటి అడగనా అంటాడు రుద్ర. చెప్పు రుద్ర. మయాంక్ బాధ ఏంటంట? ఎప్పుడు నువ్వు నీ చుట్టూ కందిరీలా తిరుగుతూ ఉంటాడు. ఇది వరకు చాలాసార్లు కూడా చూశాను. ఏదైనా ప్రాబ్లమా? ఉంటే చెప్పు, దాచిపెట్టకు. దివిజ తినడం ఆపి రుద్ర వైపుకు ఒక లుక్ ఇస్తుంది. రే తాటి చెట్టు, వాడేదో ఊరకొక్కలా మురిగినట్టు మురుగుతున్నాడు. ఆ పిచ్చి కేకల్ని కూడా పట్టించుకుంటారా? ఇదేమీ మన ఊరు కాదు, హైదరాబాద్. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ముందుగా చెప్తున్నాను. ఏదైనా ఉంటే ముందే చెప్పేసి దాచుకు. విషయం పెద్దదయ్యాక చెప్తే ఎవరు ఏం చేయలేరు. దివిజ ముందు కొద్దిగా ఆలోచించి తర్వాత ప్రింటర్ రూమ్లో తనకి మయాంక్కి మధ్యలో ఉదయం జరిగినది కూడా చెబుతుంది. రుద్ర సీరియస్గా, మరి ఇంత జరుగుతున్నా నాకు ఒక ముక్క విషయం కూడా చెప్పలేదే? చెప్పానుగా, నేనే హ్యాండిల్ చేద్దామనుకున్నాను, కానీ నువ్వు చెప్తుంటే ఆగలేక చెప్పేశాను. సరే, ఇక ఈ విషయం గురించి మర్చిపో, నేను చూసుకుంటాను. అలాగే, కానీ మరీ పెద్ద ఇష్యూ చేయకు ప్లీజ్. గొడవలైతే బాగోదు. నేను చూసుకుంటాను కదా, ఇక వదిలే. తర్వాత ఇద్దరూ సైలెంట్గా భోజనం చేసేసి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు. రుద్ర వంశీకి ఫోన్ చేసి విషయం చెప్తాడు. ఇంకా ఎన్ని రోజులు వంశీ ఈ విషయం దాచేసేది? నువ్వే త్వరగా వచ్చి చెప్పొచ్చు కదా. టైం గడిచే కొద్దీ ఆ మయాంక్ ఎక్కడ లీనియన్స్ తీసుకుంటాడో అని భయం వేస్తుంది. టెన్షన్ పడకు రుద్ర, నేను వచ్చింది దివిజ పని మీదే. ఇంకొక రోజు పని పూర్తయిపోతుంది. వచ్చేస్తాను. తనని కాస్త జాగ్రత్తగా చూసుకో. జస్ట్ 1 డే ప్లీజ్. నువ్వు అంత రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు వంశీ. తను నా ఫ్రెండ్. జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత కూడా. పని ముగించుకొని వచ్చే పరిస్థితి చేయి దాటే లోపే అన్నీ చక్కబెట్టుకోవాలి. ఓకే రుద్ర, టేక్ కేర్ అండ్ ఫోన్ పెట్టేస్తాడు వంశీ. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ అయిపోగానే దివిజ బయలుదేరుతుంటే మయాంక్ మళ్ళీ క్యాబిన్కి వస్తాడు. కెన్ ఐ డ్రాప్ యూ మిసెస్ దివిజ అని వంకరగా నవ్వుతాడు. నో థ్యాంక్స్, ఐ హ్యావ్ మై ఓన్ వెహికల్ అని తన బ్యాగ్ తీసుకుని గబగబా బయటికి వెళ్ళిపోతుంది. స్కూటీ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేయలోపు టైర్ పంచర్ అయి కనిపిస్తుంది. ఏంటిది? మార్నింగ్ అనే కదా బానే ఉంది, ఏంటి ఇప్పుడు ఇలా అని ఇటు చూసి అటు చూసి ఒకసారి అని దక్షకి కాల్ చేయబోయేలోపు ఎనీ ప్రాబ్లం? డూ యూ నీడ్ ఎనీ హెల్ప్ అంటాడు మయాంక్.
అతన్ని అక్కడ చూసేసరికి దివిజకి చిర్రెత్తుకొస్తుంది. తను ఏదో అనబోయేలోపు రుద్ర తన బైక్ తీసుకుని వచ్చి ఏమైనా ప్రాబ్లమా దివిజ అంటాడు. హా రుద్ర, బండి టైర్ పంచర్ అయింది అని తన మాట పూర్తి చేసేలోపే సరేరా వెళ్దాం అంటాడు. దివిజ ఒకే అడుగులో వెళ్ళి రుద్ర బైక్ ఎక్కి కూర్చుంటుంది. తను కూర్చోవడం ఆలస్యం. రుద్ర కూడా వెంటనే బైక్ని ముందుకు ఉరికించాడు. మయాంక్ షిట్ అని కాలుని నేలకి తంతాడు. థ్యాంక్ గాడ్ రుద్ర, టైంకొచ్చావు, లేకపోతే ఆ శనిగాడు నన్ను చంపేసేవాడు. నిన్ను మీ ఆయనకి సేఫ్గా అప్పగించే వరకు నాకు ఈ వాచ్మెన్ డ్యూటీ తప్పదులే. అవునా, మరి జీతం ఎంతో? నీ తాత ఆస్తంతా. ఇంక చాలు ఆపవే నీ వెట్టకారాలు. సరేలే, మరి నా బైక్ అక్కడ ఉండిపోయింది కదా, దాన్ని ఎలా ఇంటికి తీసుకురావాలి? నేను మెకానిక్కి ఫోన్ చేసి తీసుకెళ్ళి నేను చెప్తాలే, కీస్ నాకు ఇచ్చి వెళ్ళు. సరే. ఇల్లు రాగానే ఇద్దరు ఇంట్లోకి వెళ్తారు. ఓయ్, ఏంటి ఇంట్లోకి వస్తున్నావు? ఇదేనా నీ అత్తగారిల్లా? రావద్దంటే ఆగిపోవడానికి? ఆ మాటకి రుద్రని కొరకొర చూస్తూ లోపలికి పోతుంది. దివిజని ఫ్రెష్ అవడానికి వెళ్ళనిచ్చి దక్షని బయటికి రమ్మంటాడు. ఏంట్రా సీక్రెట్గా బయటికి రమ్మన్నావు, ఏమైంది? ఏమీ లేదు దక్ష, నాకు ఒక హెల్ప్ కావాలి. ఏంటి చెప్పు. దివిని ఎలాగైనా సరే రేపు ఒక్కరోజు ఆఫీస్కి వెళ్లకుండా ఆపు. వీలైతే అసలు ఇంట్లో నుంచి బయటకు కదలనివ్వకు. నువ్వు కూడా రేపు లీవ్ పెట్టేయి. ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? ఇప్పుడు నేను చెప్పలేను, కానీ తర్వాత నీకు అన్నీ వివరంగా చెప్తాను. ప్లీజ్ ఈ ఒక్కసారి చెప్పింది చెయ్యి. ఎందుకు ఏమిటి అని అడక్కు. సరే, అలాగే చేస్తాను అని లోపలికి వెళ్ళిపోతుంది. రుద్ర వెళ్ళిపోతాడు. తర్వాత రోజు ఉదయం దక్ష, అబ్బా నాకు ఇవాళ హెల్త్ బాగోలేదు, నువ్వు నాకు తోడుగా ఉండగలవా అంటుంది. ఏమైంది? డాక్టర్ గారికి వెళ్దామా అంటుంది కంగారుగా. అదేం లేదులేవే, ఒకరోజు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, కానీ నాకు తోడుగా ఉండగా ప్లీజ్, భయం వేస్తుంది అంటుంది. నీకు భయమా? ఇది ప్రపంచంలో 8వ వింతే. సరే అడుగుతున్నావుగా, ఉంటానులే అని ఆఫీస్కి కాల్ చేసి తను ఈరోజు రావడం లేదని చెప్పేస్తుంది. సరిగ్గా 11 గంటలకి రుద్ర ఇంటికి వస్తాడు. తనను చూడగానే దివిజ, ఏంటి నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదా అంటుంది ఆశ్చర్యంగా. లేదు, చిన్న పనుండి ఇటు వచ్చాను. దక్ష ఎక్కడ? హెల్త్ బాగోలేదని లోపల పడుకుని ఉంది. ఏమైంది? ఏం లేదు, నువ్వు కూర్చో. ఏమైందిరా? ఏమీ లేదు, నేను కూర్చోమన్నానుగా, కూర్చో అని కాస్త గట్టిగా అంటాడు. దెబ్బకి సోఫాలో కూలబడింది. తన ముందు మోకాల మీద కూర్చుని, దివి ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, సీరియస్గా రియాక్ట్ అవ్వకు, కూల్గా ఆలోచించు. విషయం చెప్పకుండా టెన్షన్ పెడతావేంట్రా? చెప్పానుగా టెన్షన్ పడొద్దని, కూల్గా ఉండు. సరే చెప్పు. రుద్ర గుమ్మం వైపు తిరిగి లోపలికి రండి అంటాడు. లోపలికి వచ్చిన ఆ వ్యక్తిని చూడగానే దివిజకి పిచ్చ కోపం కట్టలు తెంచుకుంటుంది. ఇతనేంటి ఇక్కడున్నాడు? ఆ మనిషికి నేను ఇక్కడున్నానని ఎలా తెలుసు? ఎలా వచ్చాడు? అసలు నా ముందుకొచ్చే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అతనికి అంటూ అతని పైకి వెళ్ళబోతుంది కొట్టడానికి. రుద్ర తన 2 భుజాలు పట్టుకుని ఆపుతూ, దివిజ ప్లీజ్, ఇదే నేను వద్దని చెప్పింది, కాస్త కూల్గా ఉండు. ఏంట్రా కూల్గా ఉండేది? అసలు నా కళ్ళ ముందు ఉంటే నేను చంపేస్తాను. ఇక్కడి నుంచి బయటకు పొమ్మను. పంపించడానికి కాదు దివి, అతన్ని తీసుకుని వచ్చింది ఇక్కడికి అని గుమ్మం దగ్గర నుంచి మాటలు వినబడేసరికి అటు చూస్తుంది. వంశీ నిలబడి ఉంటాడు ఆ వచ్చిన వ్యక్తి వెనకగా. కృష్ణ, నువ్వా ఇతన్ని తీసుకొని వచ్చింది? ఎందుకు తీసుకొని వచ్చావు? నా చేతిలో నేనే చంపేస్తా, పొమ్మను బయటికి. పర్వాలేదు, చంపే దివిజ, నేను చేసిన తప్పుకి ఇది చాలా చిన్న శిక్ష, క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు అంటాడు ఆ వచ్చిన వ్యక్తి. ఏంటి క్షమాపణ? అసలు ఆ పదం పలికే అర్హత కూడా నీకు లేదు. నువ్వు హంతకుడివి, మా అక్కని చంపేసిన కిరాతకుడివి అని పక్కనే టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాజ్ అతని మీదకి విసురుతుంది. వంశీ అతని పక్కకి లాగడం వల్ల గురితప్పి కింద పడి పగిలిపోతుంది. వంశీ దివిజ దగ్గరికి వచ్చి తనను పట్టుకుని, ప్లీజ్ దివి, కామ్ డౌన్, చెప్పేది విను. ఏం చెప్తావు కృష్ణ? పోనీలే పాపం, క్షమించమని, అంతేగా. నువ్వు నన్ను ఏమైనా అనుకో, కానీ అతను చెప్పేది కూడా కాస్త విను. నేను వినను. అసలు ఎందుకు వినాలి? ఈ మనిషికి సెంటిమెంట్సే లేవు. భార్య చనిపోయిందన్న బాధ లేదు, ఒక ఇంటికి బిడ్డను దూరం చేశారన్న బాధ లేదు, ఒక చెల్లికి అక్కని దూరం చేశారన్న కనికరం లేదు. ఇలాంటి రాతి మనిషి అసలు బతకడమే వేస్ట్, చంపేస్తాను వీణ్ణి అని అతని మీదకు వెళ్తుంది ఆవేశంగా. వంశీ, దివి ప్లీజ్ ఆగు అని తనని గట్టిగా కౌగులించుకొని పట్టుకుంటాడు, ఎక్కడికి కదలకుండా. అతను అలా పట్టుకోగానే ఇక దుఃఖం కట్టలు తెంచుకుంటుంది దివికి. అక్కని చంపేశాడు కృష్ణ, మా అక్కని చంపేశాడు, నా అక్కని నాకు దూరం చేశాడు అని వంశీని పట్టుకుని ఏడుస్తుంది. వంశీ తనని అలాగే పట్టుకుని ఏడవనిస్తాడు. గొడవకి బయటకి వచ్చిన దక్ష దివిజ ఏడవడం చూడగానే కోపం వస్తుంది. అక్కడ నిలిచిన ఉన్న వ్యక్తిని చూడగానే ఇంకా కోపం ఎక్కువైపోతుంది. అతనెవరో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉండాలి. దివిజ అక్క, హిమజ భర్త ఉదయ్. దక్ష, నమస్తే అండి ఉదయ్ బాబు గారు, బాగున్నారా? అంతా కులాసేయేనా?
అందరూ కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతున్నారుగా అంటూ వెటకారంగా అంటుంది. వంశీ, ప్లీజ్ దక్ష, ఇప్పటి వరకు అయింది చాలు, కాసేపు కామ్గా ఉండండి అందరూ. ఎందుకు కామ్గా ఉండాలి వంశీ గారు? దివి బాధకి కారణం అతను. హిమజ అక్కంటే నాకు కూడా చాలా ఇష్టం. తన్ని మాకు లేకుండా చేశాడు. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా సరే తన చావుకి కారణం ఇతనే. ప్లీజ్ స్టాప్ ఇట్. అందరూ ఎంతకీ ఇతనే కారణం అంటున్నారు. అసలు ఏం జరిగిందో ఎవరు వినరా? తెలుసుకోరా ఎవరు? ఏది పట్టుకుంటే అదే అన్నట్లుగా ఉన్నారు. ఒకసారి అతను చెప్పేది కూడా వినండి. ఆ తర్వాత కూడా అనిపిస్తే అలాగే చంపేయండి. అతను అందుకు కూడా సిద్ధంగా ఉన్నాడు అని అరిచినట్లు చెప్తాడు వంశీ. ఏడుస్తూ ఉన్న దివిజ ఏడుపాపి ఒక్కసారిగా చివ్వున తల ఎత్తి చూసింది. అంటే ఏంటి కృష్ణ నువ్వు అనేది? అతను ఏం చెప్పినా వినేది మేము నమ్మాలా అంటావా? నమ్మమని అనట్లేదు దివి, ఒకసారి విను, ఆలోచించు అంటున్నాను. ప్లీజ్ కేవలం ఒక్కసారి అతనికి అవకాశం ఇవ్వు. అతను చెప్పేది విను. ఆ తర్వాత నీ ఇష్టం. తిడతావో చంపేస్తావో అతను కూడా నీ చేతిలో చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. చెప్పేది కాస్త విను, శాంతంగా ఉండు, ప్లీజ్ కామ్ డౌన్ అని తనని సోఫాలో కూర్చోబెట్టగానే మంత్రం వేసినట్లు సైలెంట్ అయిపోతుంది. ఉదయ్ని కూడా కూర్చోమన్నట్టు సైగ చేస్తాడు రుద్ర. ఉదయ్ కూర్చోగానే చెప్పడం మొదలు పెడతాడు. వంశీ అందరినీ సైలెంట్గా ఉండమని సైగ చేస్తాడు. దివిజ ముందుగా నేను నీకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే పరోక్షంగా మీ అక్క నా వల్ల చచ్చిపోయింది. నా చేతగానితనం వల్ల చనిపోయింది. తల్లికి ఎదురు చెప్పలేను, అలాగని భార్యకి సపోర్టుగా ఉండలేను. నేను ఒక చేతగాని వాడిని, తల్లి చాటు కొడుకుని. దివిజ సైలెంట్గా వింటూ ఉంటుంది. హిమజ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి మా అమ్మ తనని ఆరెళ్ళు పెడుతూనే ఉంది. ప్రతి చిన్న విషయానికి తనని కోప్పడేది. ఏది ఏమిటి నేను అడిగితే కోడళ్ళను ఎప్పుడు అణిచి ఉంచాలి, లేకుంటే నెత్తి మీద నాట్యం చేస్తారని నాకు బాగా నూరు పోసింది. నా మనసులో అదే స్థిరపడిపోయి మా అమ్మతో పాటు నేను కూడా తనని చాలాసార్లు బాధ పెట్టాను. అయినా తను నన్ను ఎప్పుడు ఏమీ అనలేదు, నన్ను వదిలిపోలేదు. నాకు అన్నీ తానై చూసుకునేది. నా ప్రతి మాట పడేది, నా ప్రతి చిరాకును భరించేది. నేను ఏమన్నా కూడా తనలో తానే దాచుకునేది. కానీ ఏ రోజు తిరిగి ఒక్క మాట కూడా అనలేదు. అసలు ఆ రోజు తన మెట్ల మీద నుంచి పడిపోయినా కూడా కనీసం ఒక మనిషిగా కూడా నేను ప్రవర్తించలేదు. నాకు సంబంధం లేదు, నా బాధ్యత కాదు అన్నట్లుగా ఉన్నాను. నిజంగా అది తప్పే. మనిషి ఉన్నప్పుడు కాదు, దూరం అయినప్పుడు తెలుస్తుంది విలువ అన్నట్లుగా నిజంగానే నాకు హిమ దూరం అయిన తర్వాతే విలువ తెలిసింది. అందుకే నేను చేసుకున్న పాపానికి ప్రాయశ్చిత్తంగా మా అమ్మని నాన్నని వదిలేసి వాళ్లకు దూరంగా బెంగళూరులో ఉన్నాను. బిడ్డ దూరమైతే ఆ తల్లి పడే బాధ ఏంటో మా అమ్మ కూడా తెలియాలని తనని విడిచి దూరంగా ఉంటున్నాను. మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. జీవితాంతం ఒంటరిగానే బ్రతకాలనుకున్నాను. అయినా నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. నా భార్యని బిడ్డను కూడా నేనే చంపుకున్నాను. నాకు ఇంతకంటే భయంకరంగా శిక్ష కూడా వేయాలి. మీ అమ్మా నాన్నల కన్నా కూడా తనని తలుచుకొని ఇప్పటికీ బాధపడుతుంది నువ్వే కాబట్టి నువ్వు ఏ శిక్ష వేసినా పడతాను. నేను క్షమార్హుడిని కాదు, ఆ విషయం నాకు తెలుసు కాబట్టి నేను క్షమించమని అడగట్లేదు, శిక్షించమని అడుగుతున్నాను. ఇక నీ ఇష్టం దివిజ అంటూ మాట్లాడడం ఆపి దివిజ వైపు చూస్తాడు. అతను మాట్లాడడం ఆపిన 10 నిమిషాల వరకు దివిజ మౌనంగానే ఉంటుంది. తర్వాత ఇక మాట్లాడాలి అనిపించి, అయితే నేనేం చెప్పినా చేస్తావా బావా? తన నోటి వెంట బావా అని పిలుపు వినేసరికి ఉదయ్ మొహంలో ఆనందం తొంగి చూస్తుంది. చెప్పు దివి, నువ్వేం చేయమన్నా చేస్తాను అంటాడు. అతని గొంతులో సంతోషం ధ్వనిస్తుంది. అలా అయితే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో బావా. ఆ మాటకి ఉదయ్తో సహా అందరూ నివ్వెరపోతారు. దివి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటాడు ఉదయ్ కంగారుగా. నువ్వే కదా బావా ఏ శిక్ష వేసినా ఆనందంగా స్వీకరిస్తానన్నావు. ఇదే నేను నీకు వేసే శిక్ష. మళ్ళీ పెళ్లి చేసుకో. ఆ వచ్చే అమ్మాయి అయినా జాగ్రత్తగా చూసుకో. నీకే గనక కూతురు పుడితే అక్క పేరే పెట్టుకో. ఇంతకు మించి నీకు మరో శిక్ష లేదు. కానీ జీవితంలో మళ్ళీ నీ మొహం నాకు చూపించుకు అని ఇంకేం మాట్లాడడానికి లేదు అన్నట్లు గబగబా లోపలికి వెళ్ళిపోతుంది. వెనకే దక్ష కూడా వెళ్తుంది. తను వెళ్ళగానే వంశీ, ఇదేంటి ఇలా చెప్పేసి వెళ్ళిపోయింది అంటాడు అయోమయంగా ఉదయ్. చెప్పాను కదా ఉదయ్, తను అంత తేలిగ్గా ఒకరిని బాధ పెట్టదు. నీకు శిక్ష అని నిన్ను పెళ్లి చేసుకోమని ఇండైరెక్ట్గా నీ మంచి కోరుకుంది. ఉదయ్ కళ్ళు తుడుచుకుంటూ, సరే వంశీ, ఇక నేను వెళ్తాను అని వెళ్ళిపోతాడు. రుద్ర వంశీ వైపు చూసి, ఇక ఒక బాధ పోయింది వంశీ, ఇక అసలు విషయం తనకి చెప్పే, దాచకు, నేను దక్షని తీసుకుని బయటికి వెళ్తాను అని దక్షని పిలుస్తాడు. దక్ష రాగానే తనని నాతో బయటికి రా అని తీసుకెళ్ళిపోతాడు. వంశీ తన దగ్గరికి వెళ్తాడు. తన మంచం మీద కూర్చుని గోడకి అనుకుని తన అక్క ఫోటో చూసుకుంటూ ఉంటుంది. దివి కోపంగా ఉందా? ఎందుకు కోపం అంటుంది తల ఎత్తకుండానే. నీకు ఇష్టం లేని మనిషిని నీ ముందుకు తీసుకుని వచ్చాను కదా.
పర్వాలేదు, మా అక్క చనిపోయే విషయంలో నాకు ఒక క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. నీకు మరొక విషయం కూడా చెప్పాలి. అది విన్నాక నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో నాకు తెలియదు. ఏ విషయం అంటుంది తల ఎత్తి తనని చూస్తూ. అంటే అది అని నసుకుతూ దిక్కులు చూస్తున్న వంశీని, పర్వాలేదు ఇలా కూర్చొని చెప్పండి అంటుంది. వంశీ మంచం మీద ఆ చివర కూర్చొని, ఇది నువ్వు నమ్ముతావో లేదో నాకు తెలియదు దివి, కానీ దయచేసి విషయం తెలిసాక నన్ను దూరం పెట్టుకు, కోప్పడుకు ప్లీజ్. అసలు విషయం ఏంటో చెప్పండి అంటుంది కాస్త గట్టిగా. అసలు నేను ఈ 3 రోజులు వెళ్ళింది ఆఫీస్ పని మీద కాదు. అసలు మీ అక్క ఎలా చనిపోయిందో కారణం ఏంటో తెలుసుకోవడానికి. అసలు నీకేం అవసరం? ఆ విషయంలో నా బాధను ఎందుకు తీర్చాలని ఉన్నావు? ఎందుకింత కష్టపడ్డావు నా కోసం? ఎందుకంటే నువ్వు నా బాధ్యత దివి. బాధ్యతనా అంటుంది అర్థం కాక. బాధ్యతవే కాదు, బంధానివి కూడా. దివికి అయోమయంగా అనిపిస్తుంది. కృష్ణ ప్లీజ్ కన్ఫ్యూజ్ చేయకు, స్ట్రైట్గా చెప్పు. నీకు పెళ్లి జరిగిందన్న మాటే కానీ నువ్వు నీ భర్తని ఒక్కసారి కూడా చూడలేదు, కనీసం అతని పేరు కూడా తెలియదు అని చెప్పావు. కానీ అన్నీ తెలిసినా కూడా నీ దగ్గర నేను నిజం దాచాను. నువ్వు మళ్ళీ ఎక్కడ దూరం అయిపోతావో అని నీ నుండి దూరంగా ఉండలేక నేను నా దగ్గరే పెట్టుకున్నాను. అంటే నువ్వు నా అని దివిజ మాట నోట్లోనే ఆగిపోతుంది. అవును అన్నట్లు తల ఊపుతాడు వంశీ. వంశీ కళ్ళల్లో కొండంత ప్రేమ కనిపిస్తుంది. ఒక్కసారిగా మంచం మీద నుంచి లేచి నిలబడుతుంది. వంశీ కూడా లేచి నిలబడతాడు. అంటే ఇన్నాళ్ళు నన్ను ఫాలో చేస్తూ కాపాడుకుంటూ వచ్చారా? దగ్గరే ఉంటూ నాకు చెప్పకుండా నా చుట్టూ తిరిగారా? అంటూ ఇక ఆగలేక ఒక్క అడుగులో వంశీని చేరుకొని గట్టిగా హత్తుకుంటుంది. మిమ్మల్ని కాదని వెళ్ళిపోయినా మళ్ళీ నేనే కావాలని ఎందుకు నా వెనకే వచ్చారు? ఎందుకు నాకు సపోర్ట్గా నిలబడ్డారు? ఎందుకు మా వాళ్ళని కన్విన్స్ చేశారు? ఎందుకు నేనంటే నీకు అంత ఇష్టం అని ఇంకా గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. అసలు మీ మీద నాకు కోపం ఎందుకు ఉంటుంది? మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకుంటాను? ఎప్పుడైతే అన్నయ్య మీ గురించి చెప్పాడో మీరు ఎలాంటి వారో నాకు బాగా అర్థమైంది. ఇక నాకు ఎలాంటి భయాలు లేవు అంటుండగానే వంశీ దివిజని ఇంకా గట్టిగా హత్తుకున్నాడు. నాకు తెలుసు నా దివి బంగారం, నన్ను తప్పకుండా అర్థం చేసుకుంటుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.